ఇది రాంబాగ్ స్టేషన్ అండి. ప్రయాగ్, నేను ఇప్పుడు ప్రయాగ్రాజ్లో ఉన్నానండి. ప్రయాగ్రాజ్లో రాంబాగ్ ఏరియా అన్నమాట. ఇది కాలనీ, ప్రయాగ్రాజ్ డిస్టిక్. నేనైతే సంగంకి అయితే వెళ్తున్నానండి. రాత్రి 1ంటికి బస్సు ఎక్కానండి. నైట్ మొత్తం నిద్ర లేదు, అసలు పడుకోలేదండి. 1ంటికి బస్సు ఎక్కితే పొద్దున 7:30కి ఇక్కడ 7:30కి రీచ్ అయిందండి బస్సు ఇక్కడ ప్రయాగ్రాజ్లో. ఒక 2 గంటల కోసం అయితే ఒక లాడ్జీ తీసుకున్నా, ఒక హోటల్లో లాడ్జీ తీసుకున్నా. 2 గంటల కోసం 300 రూపాయలు ఛార్జ్ చేశాడు. ఇక నేను పడుకున్న 12:30కి లేచానండి. ఇప్పుడు 12:30 అయితే దాటి అంది. 12:30కి లేచా. డబ్బులు అడిగాడు, లేదని చెప్పి వచ్చేసా. ఆటో మాట్లాడుకున్నానండి. ఇక్కడి నుంచి అయితే 9 కిలోమీటర్లు సంగం. అయితే అక్కడ ఒక శక్తిపీఠం ఉంది అమ్మవారిది, పార్వతి అమ్మవారిది. ఆ శక్తిపీఠం ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి వెళ్తున్నానండి. ఆటో కిరాయి మాట్లాడా, ఆటో అయితే ఎక్కానండి. 150 రూపాయలు అడిగాడు ఆటో అతను. ఇక్కడి నుంచి వచ్చేసి 8-9 కిలోమీటర్లు. 150 అడిగితే నేను 100 ఇస్తా అని చెప్పాను. 120 రూపాయలకి అయితే ఫైనల్ అయింది. ఇక అక్కడ సంగంకి అయితే బయలుదేరానండి. ఈ ఏరియా పేరు వచ్చేసండి బైరానా లివర్ చౌక్ అని చెప్పి పిలుస్తారండి. ఇక్కడ ప్రయాగ్రాజ్ డిస్టిక్ అండి ఇది. ఇంకోటి ఏంటంటే, నేను ఇంతకుముందు అంటే ఈ మధ్యలో చూడలేదండి, మధ్యకాలంలో. సారీ, ఎవరు ఏమనుకోవద్దండి. ఈ ఉత్తరప్రదేశ్లోనండి 75 డిస్టిక్లు అండి. నేను గత వీడియోలో చెప్పా, కానీ అది నేను అనుకోకుండా చెప్పేశానండి. అంటే తెలియక చెప్పేశా. నేను ఇంతకుముందు చూసినప్పుడేమో 66 డిస్టిక్లు ఉండే. నేను 66 అనుకుని 66 అని చెప్పానండి. ఎవరేమనుకోవద్దండి, సారీ అండి. 75 డిస్టిక్లు అండి ఉత్తరప్రదేశ్లో. 75 డిస్టిక్లు అంటే మాటలండి. అసలు చాలా విచిత్రంగా ఉంది నాకైతే. ఈ ఉత్తరప్రదేశ్కి రాజధాని లక్నోనండి. లక్నో వస్తుందన్నమాట రాజధాని. ఆటోడు ఇక్కడ ఆపాడు, కొట్టుగాడికి వెళ్తున్నాడు ఆటోడైతే. అక్కడికి వెళ్ళి వీళ్ళు ఏం తింటారండి గలీజ్గా. వీళ్ళు ఎక్కడ చూసినా మొత్తం అతి దారుణం అండి, అతి ఘోరం అన్నమాట. వీళ్ళు తినే భయంకరంగా తింటున్నారండి ఇక్కడ. ప్రతి ఒక్కళ్ళు అంతేనండి. టిఫిన్ బండి వాళ్ళు, హోటల్ వాళ్ళు, అసలు ఇక్కడ ఆటో నడిపేవాళ్ళు, బస్సు నడిపేవాళ్ళు, జీపు, ప్రతి ఒక్కళ్ళ నోట్లో ఇయ్యనండి. చి ఇక్కడి నుంచి సంగం ఇంకొక 5 కిలోమీటర్లు ఉంటుందండి. సంగం అయితే స్టార్ట్ అయింది ఆటో అయితే. వీళ్ళకి ఎలా తినబుద్ధి అవుతుందో ఏందో చెప్పే, మనకెందుకులే. ఇక్కడ ఎండ మాత్రం 26-27 డిగ్రీల వరకు ఉందండి ఇక్కడైతే ఎండ, ఈ ప్రయాగ్రాజ్లో. ये कौन सा एरिया भैया? बैराना चौक। बैराना चौक, अच्छा, बैराना चौक नया पुल ఇది. बैराना चौक नया पुल. अच्छा, वो नया पुल बने क्या? वो दिख रहा सो नया पुल नया बने क्या? अच्छा. ఇటు సైడ్ కూడా అండి, అంటే అంతకేం లేదు, కానీ ఇటు సైడ్ కూడా ఇప్పుడు లక్నోలో కావచ్చు, ఈ ప్రయాగ్రాజ్లో కావచ్చు, లేకపోతే మన హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, ఇటు సైడ్ అయితే ఎక్కువ శాతం అయితే టూరిస్ట్ పని చూపిస్తున్నారు. చాలా వరకు అయితే టూరిస్ట్ పైన ఆధారపడుతుందండి ఇక్కడ కల్చర్ అన్నమాట. ఆ చిత్రాలు అక్కడ కనిపిస్తున్నాయండి పైన సెంటర్లో, పార్కులో.
ఈ బ్రిడ్జి కనిపిస్తుందా, ఈ బ్రిడ్జి కొత్తగా నిర్మించారంట. అందుకనే వీళ్ళు నయాపూల్ అని చెప్పి పిలుస్తున్నారు. ఏం తినలేదండి, లేచిన ఫ్రెష్ అప్ అయినా వచ్చేసా. నైట్ మొత్తం నిద్ర లేదు కదండి. ఇక్కడైతే ఆటో అతనైతే ఆపాడు, ట్రాఫిక్ జామ్ అయింది. అంటే యువతల జాతరకు వెళ్ళాలంటే వెహికల్ వెళ్ళాలి కదా. నైట్ మొత్తం నిద్ర లేక పడుకున్నా కదండి, ఏం తినలేదు, అలాగే వచ్చేసా ఫ్రెష్ అప్ అయ్యి. ఒకసారి ఎండ చూడండి ఎంత ఘోరంగా కొడుతుందండ. ఆటోలో కూర్చున్నా కూడా వేడైతే చాలా ఘోరంగా పెడుతుందండి. నైట్ కూడా ఏం తినలేదండి. ఇక్కడైతే చాలా గ్రౌండ్లో ఉందండి, మంచి ప్లేస్ ఉంది ఇక్కడ. అంటే ఏదన్నా కిసుకెళ్ళే పోయి ఆ గ్రౌండ్ పరేడ్ గ్రౌండ్. అచ్చా పరేడ్ గ్రౌండ్. అచ్చా పరేడ్ గ్రౌండ్ అయ్యే. రాత్రి ఏం తినలేదండి. అంటే ఒక 4 ఇడ్లీలు తిన్నా, ఒక చిన్న దోశ తిన్నానండి. వాటి మీద పడుకున్నాయి అంతే. అంటే పడుకోలేదు, ఆడ పడుకున్నా. నైట్ మొత్తం జాగారమే. 1ంటికి బస్సు ఎక్కితే బస్సులో కూడా అసలు నిద్ర లేదు, అలాగే వచ్చేసా. ఇక లేచేసరికి లేట్ అయిపోయిందండి. 12:30కు లేచానండి. 12ంటికే లేచాను అనుకుంటానండి. 12 ఆ ప్రాంతంలో లేచా. అంతే 12ంటికే లేచా, ఫ్రెష్ అప్ అయ్యా. ఇక ఎమ్మటెమ్మటి ఆటో కొట్టించుకుని వచ్చేసానండి. వెళ్తున్నాను అనమాట, సంఘంగా అయితే వెళ్తున్నా. కానీ చాలా ప్రశాంతంగా ఉందండి ఇటు వాతావరణం అయితే. ఈ ఎండకు ఈ చెట్ల కింద మంచిగా ప్రశాంతంగా పడుకుంటే రేపు పొద్దున్న దాకా లేవనండి, అలా అనిపిస్తుంది నాకైతే. ఇటు కూడా గ్రౌండ్ ఉంది. అంటే పొద్దున్న లేచిగా వాకింగ్లు జాగింగ్లు చేస్తారు కదా, రన్నింగ్లు. ఏదైనా ప్రాక్టీస్ అయ్యి క్రికెట్ ఆడుతున్నారు అక్కడ కుర్రోళ్ళు కొంతమంది. వాళ్ళైతే క్రికెట్ ఆడుతున్నారు అక్కడ.